ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు జీకే క్వశ్చన్స్. చర్మంలో నిర్జీవ కణాలు గల పొర. చర్మంలో నిర్జీవ కణాలు గల పొర ఏది అంటే కార్నియం. నెక్స్ట్ వన్, చర్మానికి రంగు దేని వలన వస్తుంది? చర్మానికి రంగు మెలానిన్ అనే ఒక దాని వలన వస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గితే ఏమవుతుంది? తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గితే ల్యూకోపీనియా అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ వన్, థయామిన్ లోపం వలన వచ్చే వ్యాధి ఏది? థయామిన్ లోపం వలన బెరీ అనే వ్యాధి వస్తుంది. దంతక్షయాన్ని నివారించడానికి నీటి సరఫరాలో ఏ రసాయనం కలుపుతారు? దంతక్షయాన్ని నివారించడానికి నీటి సరఫరాలో క్లోరిన్ అనే ఒక రసాయనాన్ని కలుపుతారు. నెక్స్ట్ వన్, దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అని అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేనిని అంటారు? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ప్లీహంను అంటారు. నెక్స్ట్ వన్, చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అని అంటారు. పసిపిల్లలకు మొదటిసారిగా వచ్చే దంతాలను ఏమంటారు? పసిపిల్లలకు మొదటిసారిగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. నెక్స్ట్ వన్, పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ లాక్టోజ్. లాక్టోజ్ అనే ఒక ఎంజైమ్ పాలను పెరుగుగా మారుస్తుంది. నవ్వించే వాయువు ఏది? నవ్వించే వాయువు నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, నిస్సల్ కణికలు గల కణాలు ఏవి? నిస్సల్ కణికలు కలిగిన కణాలు నాడీ కణాలు. ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చే ఎంజైమ్ ఏది? ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చే ఎంజైమ్ పెప్సిన్. పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. నెక్స్ట్ వన్, దేని లోపం వలన గాయిటర్ అనే వ్యాధి కలుగుతుంది? సో అయోడిన్ లోపం వలన గాయిటర్ అనే ఒక వ్యాధి కలుగుతుంది. మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య 32. మొత్తంగా 32 దంతాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, మన శరీరంలో 1 క్యూబిక్ మిల్లీమీటర్కు ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? మన శరీరంలో 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 4.5 మిలియన్ల నుంచి 5.5 మిలియన్ల వరకు మిల్లీమీటర్ రక్త కణాలు ఉంటాయి. పైత్యరసము పసుపు రంగులో ఉండుటకు కారణము? పైత్యరసము పసుపు రంగులో ఉండుటకు కారణము బైలీరూబిన్, బైలీవర్డిన్ అనే వర్ణకాలు ఉండడం వల్ల పైత్యరసం పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తక్కువగా ఉండే రక్తవర్గము ఏది? ప్రపంచంలో తక్కువగా ఉండే రక్తవర్గము ఓ రక్తవర్గము. మానవుని చెవి యొక్క మొత్తం ఎముకల సంఖ్య ఎంత? మానవుని చెవిలో మొత్తం 6 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ వన్, మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? మానవుని యొక్క మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసినది క్రిస్టియన్ బెర్నార్డ్. ఏ సంవత్సరంలో అంటే 1967వ సంవత్సరంలో. ఇతను దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన వైద్యుడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు? భారతదేశంలో అయితే మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసినది డాక్టర్ వేణుగోపాల్ 1984వ సంవత్సరంలో. మానవునిలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? మానవునిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. నెక్స్ట్ వన్, మానవునిలో సాధారణ రక్తపీడనము. మానవుని యొక్క సాధారణ రక్తపీడనము 120/80. సో 120ని సిస్టోలిక్ పీడనం అని, 80ని డయాస్టోలిక్ పీడనం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.